నా గురించి బ్రీఫ్గా 2 మాటలు చెప్తాను. నేను ఇప్పటివరకు ఎక్కడ అంటే కొన్ని మీటింగ్స్లో చెప్పాను కానీ డైరెక్ట్గా చెప్పదలుచుకోలేదు ఇంకా, కానీ చెప్తాను. 2006కు ముందు వారంలో 3 రోజులు నేను జైల్లో ఉండేవాడిని. అన్ని కొట్లాడి కేసులే. వారంలో 5 రోజులు తాగుతూనే ఉండేవాడిని. తాగుడు అంటే మళ్ళీ నాలాంటి తాగుబోతుని ఇప్పుడు దాకా నేను చూడలేదు. వారానికి 5 రోజులు తాగి వారానికి 4 రోజులు జైల్లో ఉండే రాజేష్. జై శ్రీరామ్, నేను మీ ఫనీ రాజేష్. సో వీడియో చూశారు కదా. యాక్చువల్గా మహాసేన రాజేష్, ఈ సన్నాసి ఈడి పేరు కూడా రాజేష్ అని చెప్పడం వల్ల ఫనీ రాజేష్ అయిన నేను గోవిందరాజు అనేటువంటి మా తాతగారి పేరు ఉపయోగిస్తూ ప్రోగ్రామ్స్ చేయాల్సి వస్తుంది చాలా వరకు. సో గమనించండి. అంతేగాని ఏదో దాక్కోవడానికో కొంతమంది చేతకాని వెధవల మాదిరి ముఖం చూపించుకోవడానికి కూడా సిగ్గుపడే వెధవల్లాగా నేను చేయను. ఓకే, అదొకటి గమనించగలరు. ఇకపోతే విషయంలోకి వద్దాం. ఏంటంటే మహాసేన రాజేష్ గారు స్వయంగా వాడి నోటితో వాడు ఎంత వెధవ అన్నది చెప్పుకున్నాడు. నిజానికి ఇటువంటి సాక్ష్యాలు అనేవి ఎవరు చెప్తారు? ఒక క్రైస్తవ పెచ్చనా కొడుకులు చెప్తారు. క్రైస్తవ మతంలో ఉండే వెర్రినా కొడుకులు చెప్తారు. సో మీకు అర్థమయ్యే ఉంటుంది మీకు ఏంటి ఎవడు అసలు వీడు అని. వీడు ఒక మతం మారినటువంటి క్రైస్తవ మతోన్మాద సన్నాసి అయినటువంటి మాడాసేన రాజేష్ సిగ్గుబిల్ల అనేవాడు. వీడు ఎస్సీ క్యాడర్లో ఎమ్మెల్యే తరపు నుంచి పోటీ చేస్తున్నాడు, పి గన్నవరం. అసలు వీడికంటే సరే సిగ్గులేదు. ఇచ్చిన వాళ్ళకి ఏమైంది? మాట్లాడితే కులం పేరు చూసారా ఇక్కడ స్క్రీన్ షాట్. మహాసేన రాజేష్ కాపులను తిట్టాడు, రాజేష్ మహాసేన హిందువుని తిట్టాడు, రాజేష్ మహాసేన అగ్రవర్ణపు అమ్మాయిల్ని లేపుకురమ్మన్నాడు అని నా మీద తప్పుడు ప్రచారం మార్ఫింగ్ వీడియోలు వదలడం మాని పి గన్నవరంలో నా మీద సరైన అభ్యర్థిని పెట్టి గెలవరా బోసుడీకే. జై భీమ్, జై భారత్, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై లోకేష్ అన్న, జై భై మహాసేన అంట. సో ఇక్కడ వీడు స్పష్టంగా ఏం చెబుతున్నాడు? మార్ఫింగ్ వీడియోలు అని చెబుతున్నాడు. మరి ఇప్పుడు మనం పెడుతున్న వీడియోలు మార్ఫింగ్ వీడియోలా, వాడికి వద్దబలిచి వాడు చేసిన వీడియోలా? అంటే ఒకప్పుడు వాళ్ళని అమ్మనా బూతులు తిట్టి ఇప్పుడు జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై లోకేష్ అన్న అంటే సరిపోయిందా? అరే నువ్వు చేసినవి ఏదైనా సరే ప్రతి ఒక్కటి రికార్డెడ్గా ఉన్నాయి. నువ్వు ఎంత ఎదవో నువ్వే చెప్పావు, అర్థమైందా? సో ఇలాంటి ఎదవకి సీట్ ఇచ్చిన వాళ్ళని ఏమనాలి? సో వీడి ఆ ఎమ్మెల్యే సీట్ అనేది క్యాన్సిల్ చేయండి. సో వీడు చెప్పుకుంటున్నాడు ఏమని, ఒక దళిత కులస్తుడిని. వీడు దళితుడు ఎలా అవుతాడు? వీడు మతం మారిపోయిన తర్వాత క్రైస్తవులు దళితులు ఉన్నారా? దగులుబాజీ బట్ట ఏరా, క్రైస్తవులు దళితులు ఉన్నారా? బేవారస్ నా బట్ట. నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావు, నేను ఫోన్ చేస్తే నా ఫోన్ చూసి వచ్చేసుకునే రకం నువ్వు రా చెప్తావు. అసలు ఏ రకంగా రా నువ్వు క్రైస్తవుడు అయ్యుండి నువ్వు హిందువుల్లో ఎస్సీ మాల అని చెప్పుకుంటున్నావు, బోకునా బట్ట. అసలు వీడిని ఎస్సీ అని చెప్పి ఎవడైనా చెప్తే కనుక చెప్పినోని చెప్పు తీస్తా అంత. సో గుర్తుపెట్టుకోండి, వీడికి వీలైనంత వరకు ఎమ్మెల్యే సీట్ క్యాన్సిల్ చేస్తే టీడీపీకి మనం కూడా సపోర్ట్ చేద్దాం. లేదు అంటే కనుక వీడిని గన్నవరంలో ఓడించే బాధ్యత ప్రతి ఒక్క హిందువులను కూడా తీసుకుందాం. ఇంతకుముందు ఆల్రెడీ వాడు ఒక క్రైస్తవుడిగా ఉండి ప్రార్థన చేస్తున్నటువంటి వీడియో కూడా పెట్టాము. అలాగే ఒక క్రైస్తవుడిగా ఉండి వాడి గురించి వాడిని తక్కువ చేసుకుని మాట్లాడుకొని వాడు ఎంత ఎదవా సన్నాసి అని చెప్పుకునే వీడియోని కూడా ఇప్పుడు మనం చూసాం. సో అయినా సరే వీడిని సమర్థించే హిందువులు ఎవడన్నా ఉన్నాడు అంటే వాడి పుట్టుక మీద వాడికే డౌట్ రావాలి. సో ఇది నేను అనడం కాదు, వాడు చెక్ చేసుకోవాలి వీడిని సమర్థించే హిందూ ఎవడైనా ఉంటే.
థ్యాంక్ యూ. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.